చూస్తారేమో. లిజీ నీకు చెప్పేది విను. వాళ్ళ నాన్న కొంచెం డబ్బులు కావాలి అన్నాడు. ఆయనకి అకౌంట్ లేదు, అందుకని నేను అలా కష్టపడి అబద్ధం చెప్పక్కర్లేదు. మీకు ఈ ఊళ్ళో ఏ ఏ అమ్మాయితో సంబంధాలు ఉన్నాయో నాకు తెలుసు. మీ గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. మీ గురించి ఊర్లో కథలు కథలుగా చెప్తున్నారు. మీకు ఊళ్ళో ఉన్న వ్యభిచారులతో సంబంధం ఉందని. అంత నా తల. నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. మీరు ఏ రోజైనా నాతో ప్రేమగా ఉన్నారా? ఏ రోజైనా నాతో మనసు విప్పి మాట్లాడారా? ఏ రోజైనా నాతో నవ్వుతూ మాట్లాడారా? చెప్పండి. చెప్పేది విను, దయచేసి గట్టిగా మాట్లాడకు. మీరు చేసినవేవి తప్పు కాదు. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడటం మాత్రం తప్ప? ఇలా చూడు, నీతో నాకు పెళ్లి అవ్వటానికి ముందు నుంచే నాకు చాలా మందితో సంబంధాలున్నాయి. అయితే తొందరగా 2 పేర్లు చెప్పు. వాళ్ళందరినీ నా అవసరాల కోసం ఉంచుకున్నా. నేను మగాని, నేను ఇలాగే ఉంటా. అయినా నీకు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కదా. ఏమున్నాయి? 3 పూటల అన్నం పెడుతున్నారా? అవునే, ఫుల్లుగా తినేసి నోరు మూసుకుని మర్యాదగా చెప్పినట్టు పడుంటు. రియల్లీ బ్యాడ్. నేను ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకుంటాను. నేను మగాన్ని. అది మీరు మాత్రమే కాదు, నేను చేయగలను. నాకు నీ మీద మోజు తీరిపోయింది. వీడికి వాళ్ళ మూడినట్టే. మీరు ఎప్పుడు చూసినా చెయ్యి పట్టుకొని గారం చేస్తూ తిప్పుకుంటున్నారే. ఆ పాప మీకు పుట్టింది కాదు. ఇది కూడా తక్కువదేం కాదు. చెప్పు, నిజం చెప్పు. మీకు పుట్టింది కాదు. అయ్యో, అయితే ఎవరికి పుట్టిందో మర్యాదగా చెప్పు. లేకపోతే రేపు మీ అమ్మా నాన్న ఇక్కడికి వస్తారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరి ముందు చెప్పాలి. చెప్పు, చెప్పే, చెప్పు. చెప్పు. ఏం వినబట్టం లేదు. కొంచెం గట్టిగా మాట్లాడుకోవచ్చుగా. దుర్మార్గుడు. ఇలా చూడు లిసి, నాకు బిడ్డ కావాలి. అయ్యయ్యో దేవుడా, వీడు ఊరంతా పిలిస్తే నేను ఇరుక్కుంటాను. ఇదిగో తాగు. తాగు. లిసి, నీ మీద ప్రేమ చచ్చిపోయింది. కానీ ఇది 3వ మనిషికి తెలియకూడదు. అందుకు నువ్వు చచ్చిపోవటమే మంచిది.
దేవుడా, మటరా? నేను వాణ్ణి చంపుతా.